దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ నిన్న మమతా బెనర్జీ ఎవరైతే డాయన్ అని అంటామో మనము ఇండైరెక్ట్గా ఒక సజెషన్ అని అయితే నేను వార్నింగ్ ఇచ్చాడు. ఆమె మెంటల్ స్టేటస్ ఏడుదాకా అవుతుంది, మానసిక స్థితి అని అంట. సీరియస్గా మానసిక స్థితి ఏడుదాకా పోయిందని అంటే రామకృష్ణ మఠ్ ఇస్కాన్ టెంపుల్లను కూడా తను టార్గెట్ చేసుడు షురూ చేసింది. వీళ్ళు భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పింది. మీరు ఇన్షాల్లా అని మాట్లాడినప్పుడు ముస్లింలకు సపోర్ట్ చేసినప్పుడు అది రాజకీయం కాదా? రాజకీయం అవుతుంది. అదే ఎవరన్నా మఠులు టెంపుళ్ళు గుడులు సనాతన ధర్మానికి సపోర్ట్ చేసి సర్వే జన సుఖినో భవంతు సబ్కా సాత్ సబ్కా వికాస్ అననే పార్టీలకు మద్దతు తెలిపితే మాత్రం మీకు అది భగభగ మండుతుంది. అట్లెట్లా డాయన్ అని అడుగుతుంది చిత్రగుప్త. హౌ? మీరు డైరెక్ట్గా కులేయాం స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఇప్పుడు మీరు 30% ఉన్నారు, నేను 70% ఉన్నాం. హుమాయూన్ కబీర్ గారు మాట్లాడతాడు, భాగీరథి రివర్లా రక్తపాతం చేసి పంపిస్తా, నేను అందరిని అక్కడ వేసి పాడేస్తానని అంటాడు. ఎలక్షన్ కమిషన్ దాని మీద సీరియస్ తీసుకున్నది, దాని మీద చర్యలు చేపట్టింది, అది వేరే విషయం. బట్ మీరు మాట్లాడితే మాత్రం అది తప్పు కాదు. అదే ఇగో ఈ చిత్రగుప్తు నుంచి గిరీష్ గారు మాట్లాడినా లేకపోతే మీ మనసులో నుంచి ఏదన్నా థాట్ వచ్చినా అది తప్పు అయిపోతుంది. ఎందుకు అని అంటున్నా, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది వీళ్ళకు ఉంటుంది, కానీ మన మనోభావాలు దెబ్బతింటున్నప్పుడు మనకు లేదా? ఈ షురువాదన అనేది 2024లో షురువు కాలే, ఈ ఆట అనేది 2014లో షురువు కాలే ఫ్రెండ్స్. ప్రాబ్లం మీతోని, నేను ప్రతిసారి చెప్తున్నా, వీళ్ళతోని కాదు, ఈ నాయకులతోని కాదు, ప్రాబ్లం మీతోని మనతోని. అలా నేను కూడా ఉన్నా. ఇంతకుముందు నేను కూడా నోరు లేవట్టి మాట్లాడలే, ఏదో అప్పుడప్పుడు ఫేస్బుక్లలో ఏదైనా పొలిటికల్ కౌంటర్స్ ఇస్తుండేనేమో నేను అప్పట్లో. కానీ ఐ హ్యావ్ రియలైజ్డ్ నౌ. మీరు రియలైజ్ అయ్యారా అని నేను అడుగుతున్నా. బికాస్ రియలైజేషన్ ఈజ్ ద మదర్ ఆఫ్ ఆల్ నెగోసియేషన్స్ అంటారు. ఈ మాట నేను ఎందుకు అడుగుతున్నానంటే, ఈ ముచ్చట ఈ రోజుడికే ఆట మొదలెట్టలే వీళ్ళు. ఈ వేట అనేది ఇది ఆట కాదు, నిజంగా చెప్పాలనంటే వేట. ఈ వేట స్వతంత్రం రాకముందటి నుంచి కూడా షురువు అయింది. మనం చైతన్యం కాలే అంతే. మనం కంతలు కట్టుకుని నడిచినాం ఇన్ని రోజులు. ఖిలాఫత్ మూమెంట్కి షురువు అయితే ఇవాళ ఇగో ఈ హుమాయూన్ కబీర్ గారు మాట్లాడిన దాకా వచ్చింది. అంటే వీళ్ళ సంఖ్య పెరిగిపోగానే మనను సంఖ నాకు ఇచ్చేస్తారా అన్న ఆలోచనకు సమాధానం ఇంతవరకు లేదు. మళ్ళీ మనకు ఫోన్ చేస్తారు, అరే గిరీష్ నువ్వు పొద్దుగాల లేవగానే మతతత్వ విద్వేషాలు రెచ్చగొట్టినట్టు మాట్లాడుతున్నావు అని అంటారు. వీళ్ళు మాట్లాడిందే నేను చెప్తున్నా మీకు, ఏ పత్రిక రాయదు, వాళ్ళు మాట్లాడింది మీకు చెప్తున్నా. వీళ్ళు ఇంత విషం కడుపులో ఎందుకు, కడుపులలో కత్తులు పెట్టుకొని పుడతారు వీళ్ళు, కడుపులలో కత్తులు పెట్టుకొని పుడతారు. మనమేమో ఎనలేని ప్రేమ పెట్టుకొని పుడుతున్నాం. మనసంతా మనం ప్రేమ నింపుకొని పుడతాం, ఒక ప్రేరణ స్ఫూర్తితోని మనం పెరుగుతాం. వీళ్ళు ఎంతసేపు విషం విషం విషం. మంచోళ్ళు ఉన్నారా? బరబ్బరు ఉన్నారు. అందరి దాంట్లో మంచోళ్ళు ఉన్నారు. మీ దృష్టిలో నేను మంచోని కాకపోవచ్చు నిజాలు మాట్లాడుతున్నందుకు కొంతమందికి. అట్లనే మాకు కూడా అనిపిస్తుంది. మీరు కూడా నిజాలకు సాక్ష్యాలు చూపెట్టారు కదా. మీకు హిందువులు ఏం చేసిర్రు, సనాతన సంతానం ఏం చేసింది మీకు? అందరినీ దగ్గరికి చేసుకున్నారు కదా, ఎవరినైతే అది చేయలే కదా. విషబీజాలు మీరు నాటితే మాత్రం దానికి నీళ్లు పోయాలి. బట్ అదే మీరు విషం నాటిర్రా నాయనా ఇది తప్పు అని చెప్పి ఆ మొలకలను మనం కట్ చేస్తే అగో చూసినావా మమ్మల్ని బతకనిస్తలేరని చెప్పి మాట్లాడతారు. జై శ్రీరామ్ మీకే ఉన్నాడరా పై మా గాళ రాముడు అని అంటే మీరు ఎన్నడూగా రాముడికి మా లెక్క గౌరవం ఇచ్చిర్రు అని అడుగుతున్నా. మీ సోనియా గాంధీ రాముడే లేడు, రాముడు కాల్పనిక్ అని చెప్పినప్పుడు మళ్ళీ మాట్లాడని గొంతులు ఇవాళ నాకు ధమ్కీలు ఇస్తే మీకేమొస్తుంది రా భయ్? మీ అసమర్థత కనబడుతుంది. నిజంగా చెప్తే మీ శిఖండి తత్వం కనబడుతుంది ఆడ. మీకు జిగర్ల దమ్ము ఉంటే అది కూడా తప్పు అని చెప్పి అప్పుడు మాట్లాడుండ్రి. తర్వాత నన్నుండ్రి గిరీష్ నువ్వు మోదీ గురించే ఎందుకు మాట్లాడతావు, మోదీ గారి గురించే ఎందుకు మాట్లాడతావు అని. అప్పుడు నేను సమాధానం చెప్తాను. నాకు ఇంకొకసారి ఫోన్ చేస్తారు, ఇవన్నీ చెప్పాలా, మాట్లాడుకోవాలా, నిజ జీవితంలో జరిగిన విషయాలు మాట్లాడుకోవాలా. బికాస్ లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ హౌ వి లివ్. లైఫ్లో స్టైల్ మిస్ అయినా, స్టైల్లో లైఫ్ లేకపోయినా రెండు వేస్టే. అందుకే లైఫ్ స్టైల్ అని అంటారు. జీతం ఇంపార్టెంటు, జీవితము ఇంపార్టెంటు. జీవితంలో జీవితం లేకపోయినా రెండు బేకారే కదా ఫ్రెండ్స్.
నాకు ఫోన్ చేసి మాట్లాడతారు ఏందని అంటే అప్పుడు ఎప్పుడో జరిగిన దాని సంఘటనను ఇవాళ మనం దాన్ని రెచ్చిపోయి ఎందుకు మాట్లాడాలా, ఉన్నదాన్ని ఉన్నట్టు పెట్టుకొని బతుకుతే సరిపోతుంది కదా అని అంటారు. మళ్ళా నేనేమంటా అంటే మీరు మీ కుటుంబానికి పరిమితమయ్యారు, నేను భారతావానికి పరిమితమైన ప్రేరణతో, ఆ సంఘటన బలంతో నేను ఈ భారతావానికి పరిమితమైన. నేను సైనికుడిని కాకపోవచ్చు, బట్ అట్లీస్ట్ ఐఎమ్ ట్రయింగ్ మై లెవెల్ బెస్ట్ అని అంట. నా లెవెల్ బెస్ట్కి నేను ప్రయత్నం చేస్తున్నా. ఆ మోదీ గారి కాలు గోటికి నేను వనికి రాకపోవచ్చు, ఆ సంఘటన బలంలా ఆ సంఘంలో పనిచేస్తున్న భారతావాణిని ముంగటికి తీసుకుపోయి పనిచేస్తున్న ఆ సంఘంలల్లా నేను ఒక కాలు గోటికి పనికి రాకపోవచ్చు, బట్ అట్లీస్ట్ వాళ్ళ పాద స్పర్శ తాకుతున్న ఒక నీటి బిందువు లెక్క కానికే ప్రయత్నం చేస్తున్నా. సైనికుడు కాలేకపోవచ్చు, ఈ దేశానికి ఒక సేవకుడు లాగానన్నా మిగిలిపోదామన్న తత్వంలో ప్రయత్నం చేస్తున్న తపస్సే చిత్రగుప్త. అప్పుడెప్పుడో జరిగిన దాని గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడదామని అంటే మళ్ళీ మీ తాతల ఆస్తి ఎవడో ఒకడు వచ్చి కబ్జా చేసిండు అని అన్నప్పుడు కోట్లకు ఎందుకు పోతారు మీరు? పోనీ కదా, ఏమైంది కదా అని వదిలేసుకోవచ్చు కదా. మీ కుటుంబానికి వస్తే ఒక న్యాయం, నా దేశానికి వస్తే ఇంకొక న్యాయం ఎట్లయితుంది? మీ సాంప్రదాయానికి వచ్చినప్పుడు ఒక న్యాయం, నా సనాతనానికి వచ్చినప్పుడు ఇంకొక న్యాయం ఎట్లయితుంది? డెమోక్రసీ సెక్యులర్ సోవరిన్ అని అన్నప్పుడు మళ్ళీ అన్ని వర్గాలకు సమాన ట్రీట్మెంట్ ఉండాలి కదా. వై దిస్ డిస్పారిటీ అండ్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్? మీ దగ్గర నా ప్రశ్నకు జవాబు ఉంటేనే మీ ప్రశ్నలకు నా దగ్గర నుంచి జవాబు వస్తుంది. ఒక గుడి భూమిని రాజశేఖర్ రెడ్డి ఈఎంఆర్ఐకి ఇచ్చిండట. నిన్న ఎవడో నాకు ఫోన్ చేసి మాట్లాడిండు, అది చాలా మంచి పని అని అంటాడు. ఎవడు అయ్యా జాగిరని ఇచ్చిండు? మంచి పని చెడు పని తర్వాత చూద్దాం. అది ఎవడు అయ్యా జాగిరని ఇచ్చిండు? దేవాలయ భూమిని ఫస్ట్ అడుగుతున్నా. లా అండ్ ఆర్డర్ ఏందని అడుగుతున్న దేశంలో. ప్రభుత్వాలకు భూములు అంటగట్టే సత్తా లేదు ఇక్కడ. ప్రభుత్వ భూములు ఉంటే చేస్తారు, దేవాలయాల వక్ఫ్ భూములు ఉంటే చేస్తారా? వక్ఫ్ భూములు చేస్తారా? ఆడ మీ పౌరుషం ఎందుకు లేవదురా భయ్? నేను అడుగుతున్నా మిమ్మల్ని. ఆడ మీరు గాజులు వేసుకొని ఎందుకు కూర్చుంటారు రా భయ్? నేను గాజులు వేసుకొని అనుకుంటాను. ఎందుకనంటే ఇలా మహిళా శక్తి, నారీ శక్తి వేరే రకంగా ఉన్నది. మీరు శిఖండులు అంట. నేను శిఖండులు అని కూడా వాళ్ళు కూడా నిజంగా కరెక్టే చేస్తారు. మీ జాతి మీరే ఎన్నుకోవాలని అంట. ఐ టేక్ బ్యాక్ మై వర్డ్స్ టుడే. ఇలా ప్రతి ఒక్కరూ ఈ దేశానికి కృషి చేస్తున్నారు, ఒక శక్తిలాగా ముంగడికి పోతున్నారు. మేరా భారత్ మహాన్, భారత్ మాతాకి జై అని ముంగడికి పోతున్నారు. ప్రాబ్లం ఏంటంటే మీ బాంఛాన్ బతుకులు మారతలేవు. ఒక దేవాలయాల భూమిని నువ్వు ఎట్లా పెడతావు? నువ్వు నాకు సిచ్యువేషన్ చెప్పాను, నువ్వు కనుక్కోండి, నువ్వు పీక్తావు కట్టలు. సీసాలలో పెగులు కలుపుకొని దాగి ఫోన్లు చేసి మాట్లాడతారు. తెలుసుకోర్రా భయ్, ఫస్ట్ చట్టం తెలుసుకోర్రా అని అంట. బాగుపడతారు మీరు. నా మీద దాడి చేస్తే ఏమైంది? నా దెబ్బలు 2 రోజులలో పోతాయి. పోతే ప్రాణం పోతుంది. ఏమైంది? 2 రోజులు ఎడతారు, 3 రోజులు మర్చిపోతారు. వాడు నాసుంటోడు ఇంకోటి ఉడతాడు. మళ్ళీ ఆనకేం చెప్తారా? ఫస్ట్ మీరేం చెప్పుకుంటారా? అది చెప్పురు ఫస్ట్. మనిషి లెక్కనే మాట్లాడుతున్నా నేను. నేను కట్టరుగా అన్నానంట, మళ్ళీ కోసుకుంటావరా అని అంట. ఇట్లాంటి మాటలు మాట్లాడతారు. ఇప్పుడు నువ్వు అన్న మాట ఏ మతానికి వర్తిస్తుంది? వాళ్ళని అవమానించినట్టు కాదా అని అడుగుతున్నా నిన్ను. వాడికే నా షో వింటుంటే వాడికి తెలుస్తుంది. నేను ఇట్లెప్పుడు ఎవరిని అవమానించలే. నువ్వు అవమానిస్తేనే నీ మాటలతోనే నేను మాట్లాడినా. మై యాటిట్యూడ్ డిపెండ్స్ అపాన్ యువర్ ఆన్సర్ టు మై క్వశ్చన్స్.